వస్తుంది? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇత్తడి సర్పం అన్నప్పుడు మీ యొక్క మనసులో ఏది చూపించబడుతుంది? ఒక సర్పమా? ఒక సర్పమే కదా. సర్పము, ఇత్తడి సర్పం అన్నప్పుడు సర్పం రూపంలో నేను ఎలా పెట్టాను చెయ్య, ఈ రూపంలో మీకు కనబడుతుంది. కానీ అది దేనితో చేయబడింది? గ్రహించండి, దేనితో చేయబడింది? ఇత్తడితో చేయబడింది. ఇత్తడి ఇప్పుడు ఇత్తడి దేనికి సాదృశ్యం? తీర్పుకు సాదృశ్యం. అంటే ఇత్తడి సర్పం అన్నప్పుడు ఇత్తడితో ఆ సర్పము తయారు చేయబడి ఎక్కడ పెట్టబడింది? స్తంభం మీద పెట్టబడి సర్పముతో కర్రబడినవాడు దేని చూడాలి? ఇత్తడిని చూసినప్పుడు వాడు బ్రతుకుతున్నాడు. ఇత్తడి సర్పమును చూసినప్పుడు బ్రతుకుతున్నాడు. అది కూడా అక్కడ నిదానించి చూసినప్పుడు బ్రతుకుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఇత్తడి సర్పముతో కర్రబడిన వాడికి ఇత్తడి సర్పాన్ని చూడగా ఏదైనా తోటలో సర్పము చేత కాటు వేయబడి మన తల్లి అమ్మ పాపంలో పడింది. ఆదం పడ్డాడు, పాప స్వభావంలోకి వచ్చేసారు వాళ్ళు. అర్థమైందా? అప్పుడే తీర్పు అక్కడ జరిగిందా? దాని రూపమే మార్చేశాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఇత్తడి సర్పం ఏం చూపిస్తుందంటే అది సర్పముగా ఉన్న ఇత్తడితో చేయబడింది. ఇత్తడితో చేయబడింది. దాని అర్థం ఏంటి? ఆ సర్పములకు తీర్పు జరిగిపోయింది. గ్రహించారు? సర్పమే కానీ అది ఇత్తడితో చేయబడింది. అంటే ఇత్తడి తీర్పుకు సాదృశ్యం. అంటే దాని మీదకి ఇత్తడితో చేయబడింది. ఇత్తడి దానిని చంపింది. ఇత్తడితో అది తీర్పు చేయబడింది. దానికి దాని దగ్గర ఏమీ లేదు. దాన్ని చూసినప్పుడు బ్రతుకుతామన్నాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పినది ఇది నీకు అర్థమైతే సిలువ అర్థమవుతుంది. సిలువలో ఏమి చూపించబడింది? నీ పాపముల కొరకు యేసు ఎంతమంటాడు కలవరిలో. ఆయన కాచిన రక్తం ద్వారా ఏం జరిగింది? నీ యొక్క పాప క్షమాపణ కలిగింది. ఎందుకు కలిగింది? నువ్వు ఒప్పుకున్నావు నువ్వు పాపివని, పాపంలో పుట్టి అతిక్రమం రూపుదాల్చుకుని అబద్ధాలు లోపలికి వచ్చిన ఈ యొక్క అపవిత్ర స్వభావంతో ఉన్నానని, దీని నుండి బయటకు రావాలని సమర స్త్రీ వలె నువ్వు ప్రేరేపించబడి యేసు వైపు చూసినప్పుడు ఆ కలవరిలో నీ కొరకు నేను చనిపోయాను, నీ పాపం కొరకు నేను చనిపోయాను, నీ తీర్పులు నా మీద పడ్డాయి, నీ తీర్పులు నా మీద పడి నీకు బదులుగా నేను చనిపోయానని యేసు ఇత్తడి సర్పం వలె నీకు చూపించబడతాడు.